నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। బ్రాహ్మణులంతా ఐకమత్యంతో ఉంటూ సాయం చేసుకోవాలి। రెండవ పట్టణ పరిధిలోని బ్రాహ్మణ సేవా సంఘం భవనంలో నిర్వహించిన ఆ సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ వివి రమణ కుమార్। తల్లిదండ్రుల సమావేశాలపై ఎమ్మెల్సీ ఫైర్। నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని రాయచోటిలో ఉపాధ్యాయుడిపై దాడి చేసిన ఘటనలో న్యాయం చేయలేదంటూ విమర్శించిన ఎమ్మెల్యే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి। స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి। గూడూరులోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను కలిసి సమస్యలు వివరించిన జనసేన పార్టీ నాయకులు। గూడూరు పాత బస్టాండ్లో రోడ్డు ప్రమాదం। ఒడిశాకు చెందిన యువకుడిపైకి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో కాలికి తీవ్ర గాయాలు। కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు। బ్రాహ్మణులంతా ఐకమత్యంగా ఉంటూ ఇబ్బందికర పరిస్థితుల్లో ఒకరికొకరు సాయం చేసుకోవాలని డీఎస్పీ వివి రమణ కుమార్ సూచించారు। గూడూరు రెండవ పట్టణ పరిధిలోని బ్రాహ్మణ సేవా సంఘం భవనంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు। గూడూరు రెండవ పట్టణ పరిధిలోని కోటి సెంటర్ సమీపంలో ఏర్పాటై ఉన్న ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం భవనంలో ఆ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ వివి రమణ కుమార్ ను ప్రతినిధులు ఘనంగా సత్కరించారు। సంఘం నూతన అధ్యక్షుడిగా అనిమెల్ల శివకుమార్, గౌరవ అధ్యక్షులుగా చలపతిరావును ఎన్నుకున్నారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బ్రాహ్మణ సేవా సంఘం వారు మంచి భవనాన్ని నిర్మించారన్నారు। అందరూ సమిష్టిగా ఉంటూ ఒకరికొకరు సాయం చేసుకోవాలని ఆయన వివరించారు। ఏదన్నా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటానికి గెట్ టుగెదరింగ్ అని మంచి చెడు అందరూ కలిసి ఒకసారి కూర్చుంటానికి ఈ స్థలాన్ని కైపరిచిన సాధారణ పెద్దలు కానీ చాలా ఏంటంటే ఈ కమ్యూనిటీ మొత్తం కాదు చాలా కాదు పొరపడిందని చెప్తారు। ఎందుకంటే ఎవరైనా 10 మంది కూర్చొని మాట్లాడితే మీరు ఎక్కడ కూర్చోంటారు, ఎక్కడ కూర్చున్నాక అవసరం। ఎందుకంటే మీకంటూ ఒక సొంత స్థలంలో సొంత బిల్డింగ్ ఉంటే ఏదైనా మ్యారేజ్ చేసుకుంటానికి కానీ ఫంక్షన్ చేసుకోవడానికి అందరూ కూడా చక్కగా అందుబాటులో అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఇంకా ఇది ఏంటంటే రోజు రోజుకి ఏంటంటే ఆల్రెడీ పాత రోజుల్లోనే తిరిగి అంత ఇంపార్టెంట్ లేదు। ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ పెద్ద రోడ్డు మెయిన్ రోడ్డు పక్కన ఉందా ఇది మంచి ఒక వాల్యూ వెళ్తుంది। ఇది ఇంకా రాబోయే రోజులు మన శివకుమార్ దాంట్లో కూడా మనం ఇంకా బాగా డెవలప్ అవ్వాలి। అదేవిధంగా ఇంకోటి ఏదైనా కమ్యూనిటీ ఏదంటే ఇక్కడ ఐక్యతగా జరగకూడదు। ఏదైనా చిన్న సమస్యలు ఉండదు, చిన్న సమస్యల మూలన ఏంటంటే మనం బయటకు వచ్చి రద్దు చేసుకున్నారని తెలుసుకోవడం। ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కమ్యూనిటీలో పెద్ద ద్వారా ఏదంటే పరిశీలించుకుంటే మళ్ళీ దాన్ని ఏంటంటే బయట దాకా పోకూడదు। ఏదైనా సమస్య వీలో పరిస్థితి పోవడం అదేగా ఏదన్నా ఐక్యమైత్యంగా ఉండాలి। ఇంకా మరికొందరు మాట్లాడారు। ఫ్లోరింగ్ వేయాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్కి ఎంపీ గారు విన్నాను, పోయినప్పుడు కూడా చలపతిరావు గారు బాగున్నారు అన్నారు। అంటే చలపతిలో ఎంత పోంగ మమ్మల్ని గారు ముందు చలపతిరావు గారు బాగున్నారు అన్నారు। సరే చలపతిరావు గారు బాగున్నారు, హైదరాబాద్లో ఉన్నారు, గూడూరులో ఉండడం లేదని అడిగారు। లేదు సార్ ఈ మధ్య ఆయన హైదరాబాద్కి ఇక్కడ ఇల్లు కట్టాడు సార్, అక్కడ ఉన్నారు, మేమందరూ వచ్చాము సార్, మాకు ఫ్లోరింగ్ కావాలి సార్ అన్నాము। అనగానే ఆయన మా సంప్రదాయంతో నేను మీకు గూడూరుకి ముందు చేస్తాను మీ దానికి అని చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది। అంతకుముందు కూడా సార్ ఒక 5 లక్షలు దీనికి డొనేట్ చేశారు బిల్డింగ్కి స్లాబ్ వేయాలంటే। రోహిణమ్మ మేడం గారు, డాక్టర్ సిఆర్రెడ్డి గారి పేరు మీద కూడా 8 లక్షలు మేడం గారు కూడా ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు అడిగా ఒక ఈ స్థలత వాళ్ళ కొత్త వచ్చాడు, అందులో జేమ్స్ సార్ నేను శ్రీరాములు అని చెప్పి అడిగాడు। అప్పుడు నాకు బాధపడుతూ చెప్పడం ఎక్సైజ్ చేయాలని మనం బాగా తీసుకురావాలని స్థితితో ఆ రోజు మన శివకుమార్ గారిని జనరల్ వాడిలోనే నేను అనౌన్స్ చేయడానికి వైస్ ప్రెసిడెంట్ ఉంటాడని అందరూ పెడతా ఉంటారని ఒప్పుకున్నాను। ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శిగా సిహెచ్ శ్రీనివాసరావు, కోశాధికారిగా విద్యలలిత, కమిటీ సభ్యులు పాల్గొన్నారు।
గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. వెంకటగిరి డిపోకు చెందిన బస్సు చిత్తోజన అనే వ్యక్తిపైకి వెళ్లడంతో కాలికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. గూడూరు మండలంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై నడిచి వెళ్తున్న చిత్తోజన అనే వ్యక్తిపైకి వెంకటగిరి డిపోకు చెందిన బస్సు వెళ్లడంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. గాయపడ్డ చిత్తోజన అనే వ్యక్తి ఒడిశా ప్రాంతానికి చెందినవాడు. బేల్దారి పనులు చేసుకుంటూ గూడూరు ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఏర్పాటై ఉన్న పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని జనసేన పార్టీ నాయకులు తీగల చంద్రశేఖర్ తదితరులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కోరారు. గూడూరులోని ఆయన నివాసంలో పార్టీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి పలు సమస్యలు వివరించారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖరరావు తదితరులు కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ చిల్లకూరు, కోట మండలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసే సమయంలో అక్కడి వారి నుండి భూములు తీసుకుని స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించలేదన్నారు. దీంతో యువత నిరుద్యోగులుగా మారారని తెలిపారు. చెన్నూరులోని శెట్టిగారు బీడు వీధిలో రోడ్లు, కాలువలు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారి నడిచేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారంటూ పలు సమస్యలు విన్నవించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, శివకుమార్, సాయి కిరణ్, సనత్, మహేష్, మనోజ్, కార్తీక్, సునీల్, శివాజీ, వెంకయ్య, సుమన్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల సమావేశాలపై ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయచోటులో ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడి చేసి చంపేస్తే ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. గత వారంలో రాయచోటిలో కొత్తపల్లె గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో హజాజ్ అహ్మద్ అనే వ్యక్తిని విద్యార్థులందరూ కూడా కొట్టి చంపేశారు స్కూల్లో. ఇలాంటి ఘటనను మనము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మరెక్కడా కూడా చూసుండం. ఒక స్కూల్లో పట్టపగలు విద్యార్థులందరూ కూడా ఇలాంటి దాడి చేసి ఒక టీచర్ని హత్య చేస్తే దానికి సంబంధించి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా సరైనటువంటి స్పందన లేదు. ఆ కుటుంబాన్ని ఓదార్చడం కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి సతీమణికి ఏదైనా ఒక భరోసాను కల్పించేలాగా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక చిన్న సాయం కూడా కనిపించలేదు. ఇది అత్యంత దురదృష్టకరం. మొట్టమొదటిగా ఆయన మృతికి నేను సంతాపాన్ని తెలియచేస్తూ వారి కుటుంబానికి ఆ మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ కుటుంబ సభ్యులకి అంటే ఆయన సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది నా మొట్టమొదటి పాయింట్ అయితే. ఇకపోతే రెండవది, నిన్నటి రోజున ప్రభుత్వం భారీ ఎత్తున మెగా పీటీఎం నిర్వహించిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని నిన్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని కండక్ట్ చేసింది. కానీ వాటన్నింటినీ కూడా మీరు కనుక గమనిస్తే అది పీటీఎం ఎలా కనిపించిందంటే పబ్లిసిటీ టీడీపీ మీటింగ్ లాగా కనిపించింది. అసలు గతంలో కూడా ఎప్పుడూ కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి 2 నెలలకు ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతూ ఉన్నాయి. కనీసం సంవత్సరానికి 2 సార్లైనా కూడా తప్పనిసరిగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. అందులో ఏం డిస్కషన్స్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంది, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, స్టూడెంట్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, అలానే పేరెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, స్టూడెంట్ ఇంటి దగ్గర ఎలా చదువుతున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆ పీటీఎంలో చర్చించేవాళ్ళు. టీచర్స్ పేరెంట్స్తో చర్చించేవాళ్ళు. పేరెంట్స్ కమిటీ వాళ్ళు కూడా దానికి అటెండ్ అయ్యేవాళ్ళు. అలా ఒక మంచి వాతావరణంలో ఈ పీటీఎంలో జరిగినాయి. అది అందరికీ కూడా తెలుసు. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ కూడా 2 టైమ్స్ జరిగేటివి. అయితే నిన్నటి రోజున పీటీఎంలు కూడా నిర్వహించారు. అయితే ఈ పీటీఎంలు కనుక మీరు గమనించినట్లయితే పేరెంట్స్ టీచర్స్ కంటే కూడా పొలిటికల్ లీడర్స్, టీడీపీ లీడర్స్ భారీ స్థాయిలో ఈ పీటీఎంలకు అటెండ్ అయినారు. మీరందరూ కూడా గమనిస్తే ఒక విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 9 to 1 4 అవర్స్ టైంలో ఈ ఈవెంట్ను జరపమని స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. అందరూ అటెండ్ అయ్యేటప్పటికి 11 o'clock అయింది. ఈ పొలిటీషియన్స్ కానీ చాలా దగ్గరలో మీరు కానీ తీసుకుంటే 11 o'clock అయింది అటెండ్ అయ్యేటప్పటికి. ఆ తర్వాత 1 o'clock క్లోజ్ చేయాలి. 2 hours. ఈ 2 hours వచ్చిన పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క ఉపన్యాసాలు, ప్రసంగాలు మినహా ఎక్కడా కూడా స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా
పేరెంట్ టీచర్ మీటింగ్లో నిర్వహించాల్సినటువంటి ఆ ప్రోగ్రెస్ డిస్కషన్స్ కానీ, స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీని మనం అక్కడ చర్చించడం కానీ, పేరెంట్ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకోవడం కానీ ఎక్కడా కూడా ఈ మీటింగ్లో మీకు కనిపించదు. కేవలం ఈ పొలిటీషియన్స్ ప్రసంగాలు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చెప్పుకోవడానికి, చూసుకోవడానికి ఈ పీటీఎంని, స్కూల్స్ వెన్యూస్ని ఉపయోగించుకోవడం అన్నది చాలా దురదృష్టం. ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడం. నేను నారాయణ గారిని ఒకటి అడుగుతా ఉన్నాను, ఆయనకి స్కూల్స్ ఉన్నాయి, కొన్ని వేల సంఖ్యలో స్కూల్స్ ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా కూడా పీటీఎంఎల్ని ఈ విధంగా నిర్వహించినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? ఆయన కూడా ఒకసారి మనసాక్షి కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా పూర్తిగా కూడా ఈ పీటీఎంలు ఇలా నిర్వహించడం, ఇలాంటి మెగా పీటీఎంలు నిర్వహించడం అన్నది పూర్తిగా ఫెయిల్యూర్ అని. మాది మానవతా విలువలు ఉన్న ప్రభుత్వం అని, అనారోగ్య బాధితులను ఆదుకుంటున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఉన్న విపిఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేయడం జరిగింది. వాళ్ళందరికీ సుమారు 8,56,775 రూపాయలు 7 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్స్ విడుదల చేశారు సీఎం గారు. ఈ విధంగా ఇది మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఐదోసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి, కార్యకర్తకి కానీ, నాయకుడికి కానీ ఏ ఇబ్బంది జరిగినా వాళ్ళని వాళ్ళ కుటుంబ పెద్ద కొడుకులాగా ఎలా ఆదుకుంటున్నారో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, సంక్షేమము అభివృద్ధి సమపాళ్ళలో చేస్తానని. ఇలాంటి సంక్షేమ సమయాల్లో, సంక్షోభ సమయాల్లో ఇలాంటి సంక్షేమం వాళ్ళకి అందే విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇప్పటికి 6 నెలల్లో నేను ఆయన ద్వారా 5వ అందజేశానంటే ఎంతమంది దీనివల్ల లాభపడ్డారో, అంటే వాళ్ళకి బాగలేకుండా వచ్చింది లాభపడ్డారని మనం అనుకోబడలేదు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్కి వాళ్ళు ఖర్చు చేసుకోలేని విధంలో సహాయం సీఎం గారి ద్వారా వాళ్ళకి ఎంతమందికి అందిందో ప్రతి ఒక్కరు కూడా, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకి ఈ ప్రభుత్వంలో మా తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలందరినీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా పార్టీలకు అతీతంగా మేము సీఎం ఫండ్స్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రికి కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు 8,57,777 రూపాయలు ఈరోజు 7 మందికి అందజేశాము. ఇది వరకు కూడా ఒక్కొక్కరికైతే. సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలు వెలికి తీసేందుకు ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారని, రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కోరారు. నాయుడుపేటలోని అయ్యప్పరెడ్డిపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఏంటంటే ఈరోజు మనకి ఏంటంటే రెవెన్యూ సదస్సు మన భూ సమస్యలు పరిష్కరించే దాంట్లో మీరు జోక్యం చేసుకోండి. వాళ్ళకి శ్రీరామ్ ప్రసాద్ గారు తెలియజేసినట్టు మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, మా భూమిని మేము సాగు చేసుకుంటున్నాం అని చెప్పననే భావంతో మనం లేకుండా, మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నామో, ఏదైతే భూమి సాగు చేస్తున్నామో అది రికార్డులో ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి. అది యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాటు రాష్ట్రం మొత్తం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం, వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రవేశపెట్టి జనాలు ఎవరికి వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి అంటే భరోసా అంతా తీసేసి చేయడం జరిగింది. మన ప్రభుత్వం
నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం చేయడం జరిగింది. ఆయన నేనున్నానని భరోసా అందరికీ ఇచ్చారు. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఇటు సంక్షేమం అటు అభివృద్ధి కాకుండా మీ రక్షణగా. నెల్లూరు నగరం రూరల్ నియోజకవర్గాల్లోని ప్రతి డివిజన్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి నెల డివిజన్లోని కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు జరుగుతాయని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ తెలిపారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన నెల్లూరు రూరల్ డివిజన్ నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయం, పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు ముందుకు పోతున్నాయని తెలియజేసుకుంటాను. సమన్వయం కండి, అందరూ దయచేసి మనమంతా ఒకే పార్టీ కోసం అనే ఊహలో ముందుకు రండి. మనం వెళ్ళి దాన్ని బయటకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి రిప్రజెంటేటివ్ అంటేనే ఒక ప్రత్యేక గౌరవం, ఒక చిరునవ్వు, గురినల్లో ఒక చిరునవ్వు. అన్నా నువ్వు జనసేన పార్టీ అని మనందరూ జనసేన పార్టీ ఈరోజు గర్వంగా పిడికిలు బిగించి అందరూ ఒక లైన్ మీదకి వచ్చి చెప్పండి ఎవరి గౌరవాలు వస్తాయి. పాతప్పుడు పనిచేసినట్టు మన డివిజన్ 54 డివిజన్ లో 10 మంది వేసుకుని 500 మంది ఉన్నాం. ఈ 500 మంది గౌరవాలు కాపాడుతూ కొత్త వాళ్ళని ఆహ్వానిస్తూ సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్లాలని సవినయంగా కోరుకుంటున్నాను. జై జనసేన. వాకాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప తహసీల్దార్, ఎంఈఓ, సిఐ తదితరులు పాల్గొని మాట్లాడారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ప్రిన్సిపల్ రామానుజాచార్యులు, వైస్ ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి 2 కార్లు పండిస్తాం. 2 కార్లు పండించేదానికే మనం చాలా కష్టపడుతుంటాం. అటువంటి ఈ విద్యార్థులు, ఈ ఉపాధ్యాయులంతా కూడా మన వాళ్ళు అన్నటువంటి ఎప్పుడైతే భావన మీకు అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయ వర్గానికి ఉంటుందో, అందరినీ కూడా ఒక దగ్గర పెట్టి మీటింగ్ పెట్టి, ఈ మీటింగ్స్ కి దేనికి రా అంటే చదువులో మనం ఎంత స్థాయిలో మనం కూడా చెప్పలేము. మనం కూర్చుంటే దాదాపు ఆయన చరిత్ర గంట సేపు చెప్పుకోవచ్చు మనం ఆయన చరిత్ర గురించి. వాళ్ళకు అవకాశం కోసం ప్రతి నెల 2వ ఆదివారం రోజు మేము పేరెంట్స్ ప్రతి నెల 2వ ఆదివారం చిట్టుమూరు మండలంలోని ఈశ్వరవాక గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు కేదార్నాథ్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువులు కొనసాగించాలన్నారు. తల్లులకు ముగ్గులు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కస్తూరయ్య, సర్పంచ్ బంగారమ్మ, ప్రత్యేక అధికారి శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. నీకు అందరూ తెలుసా బంధుల స్థాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో దానికి ఏం చేయాల ముందు వాళ్ళని పంపించమంటున్నాడు. మీలో ఎవరైనా ఆహారం బాగాలేకపోతే మాకు వచ్చి చెప్తే చెప్తున్నా, మీకు అన్నం బాగాలేకపోతే కూర బాగాలేకపోతే మాకు వచ్చి చెప్తే వెంటనే వాళ్ళని మార్పు చేయదైనా సరే, లేదు కూరలు మార్చేదైనా సరే, ఏదైనా చేస్తాం. మీరు చదువుకునేదే ముఖ్యం. బాగా చదువుకోవాలా, మంచి పేరు తేవాలా ఈశ్వర గ్రామానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రాహ్మణులంతా ఐకమత్యంతో ఉంటూ సాయం చేసుకోవాలి. 2వ పట్టణ పరిధిలోని బ్రాహ్మణ సేవా సంఘం భవనంలో నిర్వహించిన ఆ సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన డిఎస్పీ వివి రమణ కుమార్. తల్లిదండ్రుల సమావేశాలపై ఎమ్మెల్సీ ఫైర్.
నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని రాయచోటిలో ఉపాధ్యాయుడిపై దాడి చేసిన ఘటనలో న్యాయం చేయలేదంటూ విమర్శించిన ఎమ్మెల్యే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించండి. గూడూరులోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను కలిసి సమస్యలు వివరించిన జనసేన పార్టీ నాయకులు. గూడూరు పాత బస్టాండులో రోడ్డు ప్రమాదం. ఒడిశాకు చెందిన యువకుడిపైకి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో కాలికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.